ఫోన్ ట్యాపింగ్ కేసులో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసీపీ ఆయన్ను విచారిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనకు ఇటీవల పోలీసులు నోటీసులు అందజేశారు. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను కూడా పోలీసులు విచారించారు. ఇప్పటికే అరెస్ట్ అయిన నలుగురి చరవాణులను కూడా పోలీసులు విశ్లేషిస్తున్నారు. నిందితుల చరవాణుల్లో కాల్ డేటా ఆధారంగానే రాజకీయ నేతలకు నోటీసులు ఇస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసీపీ ఆయన్ని విచారిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనకు ఇటీవల పోలీసులు నోటీసులు అందజేశారు. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను కూడా పోలీసులు విచారించారు. నిందితుల ఫోన్ కాల్ డేటా ఆధారంగా రాజకీయ నేతలకు నోటీసులు ఇస్తున్నారు. జైపాల్ యాదవ్ స్టేట్మెంట్ ను కూడా పోలీసులు రికార్డ్ చేయనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ను విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసీపీ ఆయన విచారిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో అయితే విచారణ మొదలయ్యింది. మాజీ ఎమ్మెల్యే మొత్తం వ్యవహారానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే నోటీసులు ఇచ్చినటువంటి పోలీసులు హాజరు కావాలంటూ కూడా పేర్కొనడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే అయిన గుర్కా జైపాల్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆ జైపాల్ యాదవ్ ను పోలీసులు విచారించడం జరుగుతుంది. జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ఏసీపీ కార్యాలయం ఏదైందో ఏసీపీ కార్యాలయానికి విచారణకైతే హాజరవడం జరిగింది. ప్రధానంగా కూడా గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటే మాత్రమే లింగయ్య బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే లింగయ్యను విచారించారు. విచారణ అనంతరం కూడా ప్రస్తుతం జైపాల్ యాదవ్ ఎవరైతే ఉన్నారో గుర్కా జైపాల్ యాదవ్ ను కూడా పోలీసులు విచారించడం జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఉమ్మడి నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటూ కూడా అప్పట్లో భారీ స్థాయిలోనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతము బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఎవరైతున్నారో జైపాల్ యాదవ్ ను కూడా పిలిపించారు. రైట్ నౌ ఇంకా కూడా విచారణ మొదలైంది కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మధు.